హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని చూస్తే చూడండి. ఇక్కడ ఒకసారి ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక ఎదురెదురుగా ఉన్న నది ఒడ్డుల నుండి ఒక నదిని దాటుతున్నాయి. ఒక నదికి అవతల వైపు నుండి యువతలి వైపుకు ఉన్న ఒక ఇరుకైన వంతెన మీద అవి ఉన్నాయి. ఒక మనిషి లేదా జంతువు మాత్రమే దాని మీద ఒకసారికి నడవగలరు. ఆ రెండు మేకలు మధ్యలో కలిసినప్పుడు ఆ నల్లటి మేక చెప్పింది, హే, ఎందుకు నా దారిని అడ్డుకుంటున్నావు? వెనుకకు వెళ్ళు మరియు నన్ను నా దారిలో వెళ్ళనివ్వు అని చెప్పింది. ఆ తెల్లటి మేకకు కోపం వచ్చింది. నన్ను ఆజ్ఞాపించడానికి ఎంత ధైర్యం! నేను వెనకడుగు వేయను, నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా అని ఆ తెల్లటి మేక చెప్పింది. కొంచెం సేపు తర్వాత అవి గొడవ పడడం మొదలుపెట్టాయి. అవి ఆ ఇరుకైన వంతెన మీద గొడవ పడుతుండగా అవి వాటి బ్యాలెన్స్ తప్పి నదిలోకి పడిపోయాయి. అవి రెండు నీటిలో మునిగి చనిపోయాయి. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీలో ఉన్నటువంటి మోరల్ అంటే నీతి ఏంటంటే, యాంగర్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్, నాట్ సొల్యూషన్స్. కోపం అనేది సమస్యలను సృష్టిస్తుంది కానీ పరిష్కారాలను కాదు. ఇది అన్నమాట ఈ కథలో ఉన్నటువంటి నీతి. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్స్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకసారి అంటే వన్స్. ఒకసారి ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక ఎదురెదురుగా ఉన్న నది ఒడ్డుల నుండి ఒక నదిని దాటుతున్నాయి. ఓకే, ఏ సెంటెన్స్లోనైనా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది అని చూడాలి, తర్వాత వెర్బ్ ఏంటి అని చూడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక, ఇదంతా కూడా సబ్జెక్టే. ఈ రెండు మేకలు ఏం చేస్తున్నాయంటే దాటుతున్నాయి. ఏం దాటుతున్నాయి అంటే ఒక నదిని దాటుతున్నాయి. ఫస్ట్ మనం రాయాల్సింది ఈ పార్ట్ అనమాట. ఓకే, ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక అంటే ఏ వైట్ గోట్ అండ్ ఏ బ్లాక్ గోట్ ఏం చేస్తున్నాయి? దాటుతున్నాయి. అంటే వర్ క్రాసింగ్. ఏం దాటుతున్నాయి? ఒక నదిని, అంటే ఏ రివర్. ఓకే, ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక ఒక నదిని దాటుతున్నాయి. అంటే ఏ వైట్ గోట్ అండ్ ఏ బ్లాక్ గోట్ వర్ క్రాసింగ్ ఏ రివర్. ఎదురెదురుగా ఉన్న నది ఒడ్డుల నుండి వచ్చింది కాబట్టి ఫ్రమ్. నది ఒడ్డులు అంటే రివర్ బ్యాంక్స్ అంటే నది ఒడ్డులు. ఎదురెదురుగా ఉండడం అంటే ఆపోజిట్లో ఉండడం అనమాట. ఓకే, మొత్తం కలిపి రాస్తే ఏ రివర్ ఫ్రమ్ ఆపోజిట్ రివర్ బ్యాంక్స్. ఓకే, వన్స్ ఏ వైట్ గోట్ అండ్ ఏ బ్లాక్ గోట్ వర్ క్రాసింగ్ ఏ రివర్ ఫ్రమ్ ఆపోజిట్ రివర్ బ్యాంక్స్. తర్వాత నదికి అవతల వైపు నుండి యువతల వైపుకు ఉన్న ఒక ఇరుకైన వంతెన మీద అవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటంటే అవి ఏం చేస్తున్నాయంటే ఉన్నాయి. ఇక్కడ ఉండడం అంటే బీ ఫామ్ అనమాట, పాస్ట్ కాబట్టి వర్. అవి అంటే దే వర్. అవి ఉన్నాయి ఎక్కడ? మీద అంటే ఆన్. వంతెన మీద. వంతెన అంటే బ్రిడ్జ్ అనమాట. అంటే దే వర్ ఆన్ ఏ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ అంటే ఇరుకైన బ్రిడ్జ్ అనమాట, అంటే నారో బ్రిడ్జ్ అనమాట. ఓకే, మొత్తం కలిపి రాస్తే దే వర్ ఆన్ ఏ నారో బ్రిడ్జ్. దే వర్ ఆన్ ఏ నారో బ్రిడ్జ్ అంటే ఒక ఇరుకైన వంతెన మీద అవి ఉన్నాయి. ఆ వంతెన ఎట్లుందంటే
నదికి అవతల వైపు నుండి యువతల వైపుకు ఉందన్నమాట ఆ బ్రిడ్జ్. అంటే ఎక్రాస్ అంటే అవతల వైపు నుండి యువతల వైపుకు అని అర్థం ఎక్రాస్ అంటే. ఓకే, ఎక్రాస్ ద రివర్, ఎక్రాస్ ద రివర్ అంటే నదికి అవతల వైపు నుండి యువతల వైపుకు ఉన్నటువంటి బ్రిడ్జ్. అంటే దే వర్ ఆన్ ఏ నారో బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్, ఇదన్నమాట. తర్వాత ఒక మనిషి లేదా ఒక జంతువు మాత్రమే దాని మీద ఒకసారి నడవగలరు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక మనిషి లేదా ఒక జంతువు మాత్రమే, ఇది సబ్జెక్ట్ అన్నమాట. నడవగలరు ఇది వెర్బ్ ఇక్కడ. ఓకే, ఇది మొత్తం కలిపి రాస్తే ఒక మనిషి అంటే ఏ మ్యాన్ ఆర్ యానిమల్, జంతువు, మాత్రమే అనుంది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ అనేది ఫస్ట్ రాస్తే ఓన్లీ ఏ మ్యాన్ ఆర్ యానిమల్ అంటే ఒక మనిషి లేదా జంతువు మాత్రమే నడవగలరు. అంటే కుడ్ వాక్, నడవగలరు. ఎక్కడ? దాని మీద, దాని మీద అంటే ఆన్ ఇట్, ఆన్ ఇట్ దాని మీద. ఒకసారికి అంటే ఎట్ వన్ టైం, ఒకసారికి. ఓకే, మొత్తం చూస్తే ఓన్లీ ఏ మ్యాన్ ఆర్ యానిమల్ కుడ్ వాక్ ఆన్ ఇట్ ఎట్ వన్ టైం అంటే ఒక మనిషి లేదా జంతువు మాత్రమే దాని మీద ఒకసారికి నడవగలరు. తర్వాత ఆ రెండు మేకలు మధ్యలో కలిసినప్పుడు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆ రెండు మేకలు ఏం చేశాయి? కలిశాయి. ప్లస్ అప్పుడు, కలిసినప్పుడు అంటే వెన్ ద టూ గోట్స్ మెట్, వెన్ ద టూ గోట్స్ మెట్, ఆ రెండు మేకలు కలిసినప్పుడు. ఎక్కడ? మధ్యలో అంటే ఎట్ ద మిడిల్, మధ్యలో. ఆ నల్లటి మేక చెప్పింది అంటే ద బ్లాక్ గోట్ సెడ్, ద బ్లాక్ గోట్ సెడ్, ఆ నల్లటి మేక చెప్పింది. ఏం చెప్పిందంటే హే, హే ఎందుకు నా దారిని అడ్డుకుంటున్నావు? ఇక్కడ అడ్డుకోవడం అంటే బ్లాక్ చేసేయడం అనమాట, దారిని బ్లాక్ చేసేయటం. ఇక్కడ ఎందుకు నా దారిని అడ్డుకుంటున్నావు అంటే వై ఆర్ యూ బ్లాకింగ్ మై వే. ఓకే, వై ఆర్ యూ బ్లాకింగ్ మై వే, లేకపోతే ఇక్కడ మై పాత్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, హే వై ఆర్ యూ బ్లాకింగ్ మై వే, ఎందుకు నా దారిని అడ్డుకుంటున్నావు? వెనుకకు వెళ్ళు, వెనుకకు వెళ్ళు అంటే గో బ్యాక్, వెనుకకు వెళ్ళు. అండ్ నన్ను నా దారిలో వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు అంటే లెట్ మీ గో, నా దారిలో అంటే ఆన్ మై వే. అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, నన్ను నా దారిలో వెళ్ళనివ్వు అని చెప్పింది అనమాట. ఒకసారి చూడండి. వన్స్, ఒకసారి, ఏ వైట్ గోట్ అండ్ ఏ బ్లాక్ గోట్ వర్ క్రాసింగ్ ఏ రివర్ ఫ్రమ్ ఆపోజిట్ రివర్ బ్యాంక్స్ అంటే ఒక తెల్లటి మేక మరియు ఒక నల్లటి మేక ఎదురెదురుగా ఉన్నటువంటి నది తీరాల నుండి ఒక నదిని దాటుతున్నాయి. దే వర్ ఆన్ ఏ నారో బ్రిడ్జ్, అవి ఒక ఇరుకైన బ్రిడ్జ్ మీద ఉన్నాయి. అక్రాస్ ద రివర్ అంటే నదికి అవతల వైపు నుండి యువతల వైపుకు ఉన్నటువంటి ఒక ఇరుకైన బ్రిడ్జ్ మీద అవి ఉన్నాయి. ఓన్లీ ఏ మ్యాన్ ఆర్ యానిమల్, కేవలం ఒక మనిషి లేదా జంతువు మాత్రమే కుడ్ వాక్, నడవగలరు. ఆన్ ఇట్, దాని మీద. ఎట్ వన్ టైం, ఒకే ఒకసారికి అంటే ఒకసారి దాని మీద ఒక మనిషి లేదా ఒక జంతువు మాత్రమే నడవగలరు ఆ బ్రిడ్జి మీద అన్నమాట. వెన్ ద టూ గోట్స్ మెట్ ఎట్ ద మిడిల్, ఎప్పుడైతే ఆ రెండు మేకలు మధ్యలో కలిశాయో అప్పుడు ద బ్లాక్ గోట్ సెడ్, ఆ నల్లటి మేక చెప్పింది. ఏం చెప్పిందంటే హే వై ఆర్ యూ బ్లాకింగ్ మై వే, హే ఎందుకు నా దారిని అడ్డుకుంటున్నావు? గో బ్యాక్ అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, వెనుకకు వెళ్ళు మరియు నన్ను నా దారిలో వెళ్ళనివ్వు అని చెప్పింది అనమాట. తర్వాత ఏం జరిగిందంటే ఆ తెల్లటి మేకకు కోపం వచ్చింది. ఆ తెల్లటి మేక అనేది సబ్జెక్ట్. అంటే ద వైట్ గోట్, కోపం రావటం అంటే గెట్ యాంగ్రీ అంటే కోపం రావటం, కోపం వచ్చింది కాబట్టి గాట్ యాంగ్రీ. ఓకే, ఆ తెల్లటి మేకకు కోపం వచ్చింది. వచ్చి నన్ను ఆజ్ఞాపించడానికి ఎంత ధైర్యం అనింది. ఎంత ధైర్యం అంటే
హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం. దేనికి? ఆజ్ఞాపించడానికి. ఇక్కడ ఆజ్ఞాపించడం అంటే ఆర్డర్ వేయటం అనమాట. హౌ డేర్ యూ టు ఆర్డర్ మీ, నన్ను ఆజ్ఞాపించడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పింది. ఇంకేం చెప్పింది? నేను వెనకడుగు వేయను. వెనకడుగు వేయడం అంటే స్టెప్ బ్యాక్ అంటే వెనకడుగు వేయడం. నేను వెనకడుగు వేయను అంటే ఐ వోంట్ స్టెప్ బ్యాక్, నేను వెనకడుగు వేయను. నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా అంటే వై డోంట్ యూ గో బ్యాక్, వై డోంట్ యూ గో బ్యాక్, నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా అని అర్థం. ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సెంటెన్సెస్, నువ్వు తినొచ్చు కదా అంటే వై డోంట్ యూ ఈట్, నువ్వు తినొచ్చు కదా. నువ్వు ఆమెతో మాట్లాడవచ్చు కదా అన్నావు అనుకోండి, వై డోంట్ యూ టాక్ టు హర్. నువ్వు డాక్టర్ని కలవచ్చు కదా అంటే వై డోంట్ యూ సీ ద డాక్టర్, నువ్వు డాక్టర్ని కలవచ్చు కదా. ఈ విధంగా ఒక అడ్వైజ్ లాగా చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట. నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా అంటే వై డోంట్ యూ గో బ్యాక్, నువ్వు వెనుకకు వెళ్ళొచ్చు కదా అని చెప్పింది అంటే సెడ్, చెప్పింది. కొంచెం సేపు తర్వాత, కొంచెం సేపు తర్వాత అంటే ఆఫ్టర్ ఏ వైల్, ఆఫ్టర్ ఏ వైల్ కొంచెం సేపు తర్వాత అవి గొడవ పడడం మొదలుపెట్టాయి. అవి మొదలుపెట్టాయి అంటే దే స్టార్టెడ్, గొడవ పడడం అంటే ఫైటింగ్. కొంచెం సేపు తర్వాత అంటే ఆఫ్టర్ ఏ వైల్ దే స్టార్టెడ్ ఫైటింగ్, గొడవ పడడం మొదలుపెట్టాయి. అవి ఆ ఇరుకైన వంతెన మీద గొడవ పడుతుండగా అంటే ఎప్పుడైతే గొడవ పడుతున్నాయో అప్పుడు అని అర్థం. అంటే వైల్ దే వర్ ఫైటింగ్, వైల్ దే వర్ ఫైటింగ్, అవి గొడవ పడుతుండగా. అవి ఎక్కడ గొడవ పడుతున్నాయి? ఆ ఇరుకైన వంతెన మీద అంటే దట్ నారో బ్రిడ్జ్ అంటే ఆన్ దట్ నారో బ్రిడ్జ్. ఓకే, వైల్ దే వర్ ఫైటింగ్ ఆన్ దట్ నారో బ్రిడ్జ్, అవి ఆ ఇరుకైన వంతెన మీద గొడవ పడుతుండగా అవి వాటి బ్యాలెన్స్ తప్పి అంటే తప్పాయి అంటే దే లాస్ట్ దేర్ బ్యాలెన్స్, దే లాస్ట్ దేర్ బ్యాలెన్స్, అవి వాటి బ్యాలెన్స్ తప్పి నదిలోకి పడిపోయాయి. ఇక్కడ పడిపోవడం అంటే ఫాల్ అంటే పడిపోవడం, పడిపోయాయి కాబట్టి ఫెల్, నదిలోకి అంటే ఇన్ టు ద రివర్ అంటే దే లాస్ట్ దేర్ బ్యాలెన్స్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్, నదిలోకి పడిపోయాయి. అవి రెండు అంటే దే టూ, అవి రెండు, లేకపోతే దీని ఏం రాయచ్చు అంటే బోత్ ఆఫ్ దెమ్ అని కూడా రాయొచ్చు. బోత్ ఆఫ్ దెమ్ అన్న అవి రెండు, లేకపోతే దే టూ అన్నా సరే అవి రెండు నీటిలో మునిగి చనిపోయాయి అంటే ఫస్ట్ ఏం చేయాలి? నీటిలో మునిగిపోయాయి అని అర్థం. బోత్ ఆఫ్ దెమ్, మునిగిపోవడం అంటే డ్రౌన్ అంటే మునగడం, మునిగిపోయాయి కాబట్టి డ్రౌన్డ్. బోత్ ఆఫ్ దెమ్ డ్రౌన్డ్, ఎక్కడ? నీటిలో అంటే ఇన్ వాటర్. బోత్ ఆఫ్ దెమ్ డ్రౌన్డ్ ఇన్ ద వాటర్ అండ్ చనిపోయాయి డైడ్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఓకే, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.